ఈ చెన్నైకి నేను వెళ్ళాను. ఎంతో అద్భుతంగా ఉంది కపిలేశ్వర టెంపుల్. సో ఇవాళ నేను కొన్ని కపిలేశ్వర టెంపుల్ నా యొక్క ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను, విజిట్ దాని గురించి. ఫస్ట్ నేను మా ఫ్రెండ్ ఎవరైతే నాకు పరిచయం అయ్యారు, నేను కంపెనీ మీటింగ్ గురించి అని చెప్పి నేను వెళ్ళాను. అక్కడ నా ఫ్రెండ్ పరిచయం అయిన ద్వారా నేను కపిలేశ్వర టెంపుల్కి వెళ్ళడం జరిగింది. సో ఇదంతా ఆటో జర్నీ. ఏదో ఒకటి నాకు తెలియని ఏరియా నుంచి అక్కడ కపిలేశ్వర టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ర్యాపిడోలో మనం బుక్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా మెరీనా బీచ్ ఏరియా అన్నట్టు, అంటే అక్కడంతా బీచ్ ఉంది. సో అక్కడ అదంతా చూపిస్తున్నాను మా ఫ్రెండ్, ఇక్కడ ఇది బీచ్ ఏరియా, ఇక్కడ చాలా ఇదంతా ఉంటుంది, ఇక్కడ బాగుంటుంది అట్మాస్ఫియర్ అదే అన్నాడు. బట్ మాకు టైం సరిపోలేదు ఇదంతా ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ కూడా స్పెండ్ చేద్దామని నాకు ఉండే. బట్ నాకు అంత జస్ట్ నాకు వచ్చినట్టుగా అట్లా వ్యూ తీసాను అన్నట్టు నాకు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. టెంపుల్కి వెళ్తున్నా అన్న ఒక మంచి ఫీలింగ్తో నేను ఇవన్నీ కూడా తీస్తున్నాను. జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే విజిట్ చేయడానికి ఎక్కువ శాతం ట్రై చేస్తున్నాను. సో అలా నాకు లక్కీగా నా ఫ్రెండ్ అతను పరిచయం కావడం, అతని ద్వారా నేను యాక్చువల్గా ఇతను అష్టలక్ష్మి టెంపుల్ అని వెళ్దామని అనుకున్నాం. అష్టలక్ష్మి టెంపుల్ మా ఫ్రెండ్ వెళ్ళాడంటే ఇంతకుముందు, సో అది చూద్దామని చెప్పేసి ప్రయాణం అయ్యాము. బట్ ఆన్ ద వేలో మాకెందుకో ఆయనకి ఎందుకు అనిపించిందో తెలియదు. అతని కపిలేశ్వర టెంపుల్ ఇక్కడ ఉంటుంది, అది కూడా బాగుంటుంది అని చెప్పి అన్నాడు. ఇంకా టెంపుల్ అనగానే మనకి కొంచెం ఏమంటే వైబ్రేషన్స్ అవుతున్నట్టు. సో అలా అతన్ని ఎక్కడుంది అక్కడ చూద్దామని ఆన్లైన్లో చెక్ చేయడము, చూడంగానే ఏమంటే ఆన్లైన్లో అక్కడ కోనేరు, అక్కడ గోపురము అదంతా చూసే వరకు నేను వెళ్ళాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది అన్నట్టు. సో అక్కడి నుంచి ఏదైతే ఆటో అనుకున్నామో అక్కడ అష్టలక్ష్మి టెంపుల్కి డైరెక్ట్గా మనం మాట్లాడుకున్నాం యాక్చువల్లీ. సో అతనికి కపిలేశ్వర టెంపుల్ అని మధ్యలో మనము ఈ అంత ప్లానింగ్ అయింది కదా. సో మళ్ళీ అతని ఛార్జెస్ విషయంలో కొంచెం అక్కడ కొంచెం మనకి ఇదైంది, అంటే ఇక్కడికి మళ్ళీ మనం కాస్ట్ మళ్ళీ మాట్లాడుకోవాలి కదా. సో అదంతా చేసి చిన్నగా అతనితో డిస్కషన్ అయిపోయిన తర్వాత అతనికి సమ్ అమౌంట్ అక్కడ వరకే కపిలేశ్వర టెంపుల్ వరకే ఇచ్చేసి ఇక వద్దామని అనుకున్నాం. ఇచ్చేసామో అతనికి పంపించేసాం. సో ఇప్పుడు నేను జనరల్గా ఈ ఎంట్రీ అవుతున్నా, ఇప్పుడు నేను కపిలేశ్వర అక్కడ ఆటో దించాడు, ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎదురుగా ఆ గోపురం అదంతా చూడండి, నాకు ఆటోమేటిక్గా నా ఫోన్ మీద జస్ట్ దాని మీద దృష్టి పోయింది. సో ఇక్కడ పక్కన కూడా ఇదంతా కూడా ఐ థింక్ నాకేం తెలీదు, బట్ చూస్తే మంచిగా అనిపించింది. ఈ ఏరియా అంతా కూడా ఏంటంటే ఇక్కడ ఐ థింక్ సో ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో, అసలు అద్భుతం అనిపించింది నాకైతే. వ్యూ చూడంగానే సగం నాకు కడుపు నిండిపోయింది. ఇక్కడ పక్కన అవన్నీ కూడా ఏదైతే టెంపుల్కి సంబంధించిన ఏదున్నా కూడా అట్లా వీలైనంత వరకు తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను నేనైతే. సో చెన్నైకి వెళ్ళడం ఫస్ట్ టైం. నేను ఇంతకుముందు వెళ్ళలేదు, వినడమే కానీ వెళ్ళలేదు, అవకాశం రాలేదు అంతగా. ఇప్పుడు ఒక కంపెనీ మీటింగ్ సందర్భంగా వెళ్ళడం జరిగింది. సో అట్లా నాకు ఒక అవకాశం దొరికింది. కపిలేశ్వర టెంపుల్ శివుడు ఏదైతే ఉన్నారో వారు నన్ను ఇట్లా అక్కడ ఒక తాడు వేసి ఇట్లా గుంజి తీసుకెళ్ళినట్టుగా అనిపించింది. అంటే నేను అష్టలక్ష్మి టెంపుల్ అని అనుకోవడము, అటు వెళ్తున్న దారిలో ఇతను నాకు గుర్తు చేయడము, నేను వెళ్దామనడము, ఇదంతా కూడా చూడండి ఎంత అద్భుతం. సో ఇదంతా కోనేరు ఏరియా అన్నట్టు. కోనేరు అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా టెంపుల్స్లో అక్కడ వాటర్ ఉన్నాయంటే నేనైతే నేనైతే నా బ్యాగ్లో అన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చాను. వెంబటి అక్కడ స్నానం చేద్దాము అక్కడ ఏదైనా అన్నట్టుగా ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాను. ఎందుకంటే వాటర్ ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడ స్నానం చేయాలని నాకు చాలా ఇష్టం అంట యాక్చువల్గా. సో ఇక్కడ వీలు కుదరలేదు, ఎందుకంటే ఇదంతా క్లోజ్ ఉంది ఏరియా. మళ్ళీ మనకి ఆఫ్టర్నూన్ టైంలో మీటింగ్ ఉంది, అందుకని ఈ టైం వరకు నేను ఎంతవరకు కవర్ చేయగలిగితే అంతవరకు టైం కవర్ చేద్దామని ఇట్లా వచ్చాను. అక్కడ నుంచి ఈ కోనేరు దగ్గర అన్నట్టు ఇదంతా బ్యాక్ సైడ్, కోనేరు వచ్చేసి బ్యాక్ సైడ్ ఒక ఉంటుంది, ఇది టెంపుల్ లోపల. సో ఇక్కడ నేను యాక్చువల్గా
ఎంత అద్భుతంగా అంటే యాక్చువల్‌గా నేను గుడిలో అంటే గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళాను ఫస్టు. ఏ దేవుడు ఏంటి అనేది కూడా క్లారిటీగా నాకు అంత తెలుసుకోవాలని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే టెంపుల్ అనంగానే నాకు ఏ దేవుడైనా ఎందుకు నాకు అట్లా ఫీలింగ్‌తోనే అట్లా వచ్చేసాను అంతే. బట్ నేను ఒక గర్భగుడిలో ఒక టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను. చుట్టూ టెంపుల్సే ఉన్నాయి. గర్భగుడిలోకి వెళ్ళగానే అమ్మవారు విగ్రహం ఉంది. అద్భుతమన్నట్టు. అంటే దేవతలు ఇక్కడే ఉంటారా? ఇదే దేవలోకమా అన్న ఫీలింగ్‌లో ఉన్నా నేను అట్లా. బయట చాలా ఎండ ఉంది. లోపలికి వెళ్ళగానే మొత్తం మంచు కొండలాగా ఎంతో అద్భుతమైన ఏరియాలాగా ఉంది. అక్కడ అయిపోయిన తర్వాత పక్కన ఇంకొక గర్భగుడి ఉంది. దాంట్లోకి వెళ్ళగానే శివుడు అబ్బబ్బబ్బా! అద్భుతం అన్నట్టు. శివలింగం అద్భుతం. ఆ చుట్టూ శివలింగం చుట్టూ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఈ దర్శనం మాత్రం నేను ఎన్నటికి మర్చిపోలేను. శివయ్య, అమ్మవారు కానీ, భక్తుల విగ్రహాలు కానీ చుట్టూ సూపర్ ఎక్సలెంట్ ఉంది. మీరందరూ కూడా రావడానికి ట్రై చేయండి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని మీరు వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్.